నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆహ్, గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్ ఇది కేఏ పాల్ బొత్స పైన చాలా ఫైర్ అయ్యారు. మీరు చూసారో లేదో ఆ వీడియో. ఒరే వెధవా అనుకుంటూ సంబోధిస్తూ మరీ మాట్లాడారు. మీరేమంటారు సార్? అసలు బొత్సని అంతగా తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది కేఏ పాల్‌కి? నాకు కేఏ పాల్ గారితో ఒక 25 సంవత్సరాల నుంచి సాన్నిహిత్యం, మంచి ఫ్రెండ్ నాకు ఆయన బ్రదర్ డేవిడ్ రాజు చంపేశారు కదా అతన్ని, కారులో చచ్చిపెడుతూ. బాగా ఫ్రెండ్స్. వడ్డీ వీరభద్రరావు గారిని ఆయన పరిచయం చేశారు నాకు. టైమ్ సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో ఇతను నాకు పర్సనల్గా కూడా తెలుసు. నేను ఆయనకు 2-3 సార్లు అడ్వైజ్ కూడా చేశాను. వీరికి ఉన్నంత పేరుకి 200 కంట్రీస్లో ఆ యొక్క అధ్యక్షులు ఈయనతో ప్రేయర్ చేయించుకుని రోజులు జరిగినాయి. అంత చూసి ఇతనికి ఒక 40 సీట్ల కంటే ఎక్కువ పెద్ద ఫ్లైట్ కూడా ఇచ్చారు. సో చాలా చాలా మంచి మనిషి యాక్చువల్గాను. ఈ పొలిటిక్స్కి రావాలి, ఇక్కడికి వచ్చి ఇలా చేయాలనేది ఎక్కడో ఆయనకి కర్మని ఎవరు తప్పించలేడు. అలాగ వచ్చి బ్యాడ్ అయిపోయాడు, కమెడియన్ అయిపోయాడు. అంతే. సో అతను చాలా ఫేమస్ ప్రపంచంలో. మంచి ఫ్రెండ్ నాకు, అవన్నీ పక్కన పెడితే. సో నా కారులో తీసుకెళ్ళేవాడిని మెడ్రాస్లో, అక్కడ ఎక్కడికి. ఆయనకి అప్పుడు హెలికాప్టర్లో వెళ్ళేవాడు. ఆయన కోసం అక్కడ వేరే పాల్ ఉన్నాడు, పాల్ దినకరన్ పాల్ అని, జీసస్ కాల్స్ అని. వాళ్ళ ఆ ప్రాపర్టీస్ కూడా ఈయన కొనడానికి చాలా ట్రై చేశారు. ఈజ్ నెంబర్ 1 ప్రపంచంలో అప్పుడు క్రిస్టియన్ మిషనరీస్లో. అటువంటి ఇతన్ని బద్నాం చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సోనియా గాంధీ కలిసి. చాలామందికి తెలియదు, అందులో బొత్స హ్యాండ్ కూడా ఉంది. అదే వీళ్ళ ప్రాంతం వాడు కదా మరి. యాక్చువల్గా కాపు అతను క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయాడు. మీకు అర్థమైందా? అతనికి చాలా అన్యాయం చేసి అతనికి ఫండ్స్ ఇక్కడ రాకుండా చేశారు సోనియా గాంధీ హెల్ప్ తోటే. కర్మ ఊరుకునే పోదు, వాళ్ళకపోదు. సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి చేశారు. వైఎస్ రాజశేఖర్ చేసి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ బ్రాహ్మణులోడు ఉన్నాడు కదా, అతను ఎవడో షర్మిలా మొగుడు, అతనికి హెల్ప్ చేశారు. అతను క్రిస్టియనే కాదు అతను. ఓకే, అతను కావాలని సందర్భోచితంగా మారిపోయాడు రెఫరెండ్ కింద. అర్థమైందా? సో ఇది ఈ క్రిస్టియన్ స్కామ్లు చాలా ఉంటాయి. వీళ్ళంతా 90% పీపుల్ స్కామ్ గాళ్లే. హిందూయిజంలో కూడా ఉంది, స్వామీజీ పేర్లు చెప్పుకుని డబ్బులు సంపాదించట్లేదు. సో అదేవిధంగా అన్నిట్లో ఉంటారు వాళ్ళు. ఇంకా ఎక్కువ చూస్తున్నాం కదా, ఆ పాస్టర్ దాన్ని జడగొట్టేశాడు. ఈ పల్లెటూరులో కూడా, టౌన్లో కూడా ఈ అమ్మాయిలను కూడా వాడేసుకుంటూ ఉంటారు పాస్టర్ గాళ్ళు. చెప్పు తీసుకొట్టాలి యాక్చువల్. కొంతమంది కొట్టారు, తిన్నారు, దెబ్బలు తిన్నారు, పారిపోయారు కూడాను. ఈ పెద్ద లెవెల్లో కూడా ఇగే అక్కడి నుంచి డబ్బులు చాలా వచ్చేస్తూ ఉంటాయి డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఆ విధంగా ఇతనికి మామూలుగానే చాలా ఫేమస్. ఇతను అమెరికాలో ఆఫీసు, గొడవ, ఒక సెపరేట్ ఫ్లైట్ అంటే బాటలా. ఈ చిన్న ఫ్లైట్ కాదు, పెద్దదే. దాన్ని కూడా బ్లాక్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి విత్ ది హెల్ప్ ఆఫ్ సోనియా గాంధీ. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ పాపం ఊరికినే పోలేదు, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సో ఇతనికి నేను ఒకసారి చెప్పాను, ఇక్కడ పెద్ద మీటింగ్ జరుగుతుంటుంది, నిజామాబాద్ వెళ్ళి చెప్పాను, నా ఫ్రెండ్ కాబట్టి, ఎటువంటి ప్రెస్ మీట్లు ఇవ్వకండి. సో యూ హ్యావ్ టు బీ ఎ గుడ్ పర్సనే. అతనిలో మరి లోపల బర్నింగ్ ఉంది కదా, అతనికి వచ్చే డబ్బులు రానివ్వకుండా చేశారు. వచ్చిన డబ్బులు అంతా అతనికి కాదు, ఇక్కడ ఒక 90% ఖర్చు, ఇక్కడ ఒక 50% ఖర్చు పెట్టి 50% వాళ్ళు తీసుకుంటారు. క్రిస్టియన్స్ అందరూ చేస్తారు అది. చాలామంది పెద్ద వాళ్ళు అయిపోయిన వాళ్ళు అందరూ చేస్తారు అది, ఇంక్లూడింగ్ జీసస్ కాల్స్, అక్కడ పాల్ దినకరన్, వీళ్ళందరూ చేసే పని అది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఇతన్ని బదనాం చేసి ఇతను బ్యాడ్ చేసిన వ్యక్తుల్లో బొత్స ఒకడు. నాకు బొత్స కూడా ఫ్రెండే, ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, బొత్స వచ్చి తూర్పు కాపు, నేనేమో పెద్ద కాపు. అయినా కూడా ఒక ఈక్వేషన్లో నాకు తెలుసు అతను. చాలాసార్లు కలిసి మాట్లాడుకున్నాం, చాలా బాగా మాట్లాడతాడు. చాలాసార్లు కలిసి ట్రావెల్ కూడా చేసాం. ఇక్కడ ఈ బొత్సాన్ని తిట్టిన సందర్భం, అక్కడెక్కడో ఈవీఎంని ఇచ్చేసాడు కదా అతను. ఈ ఈవీఎంని పగలగొట్టి అతని పేరేం పేరు. సో దాన్ని సమర్థిస్తూ బొత్స మాట్లాడినట్టు ఈ ఎలక్షన్ కమిషనర్కి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అతను ఇప్పుడప్పుడే అరెస్ట్ చేయొద్దు, అది చేయొద్దు, తర్వాత వచ్చి మా వాళ్ళని దగ్గర రానివ్వండి, అంటే ఇంకా ఎక్కువ అన్యాయాలు చేయనివ్వండి, ఇంకా ఎక్కువ ఘోరాలు చేయనివ్వండి, ఘోరాలు నేరాలను అని చెప్తున్న సందర్భంలో వ్యధమని తిట్టాడు.
ఓకే. అసలు ప్రాబ్లం ఇంకోటి ఉంది, చెప్పాను కదా, అసలు ప్రాజెక్ట్ అది. వైఎస్ రాజశేఖర్ గారు అందరూ కలిసి అతను డబ్బులు రాకుండా చేసేది. ఈ రోజు కూడా అతనికి అదే బంద్ చేశారు. ఇతను పోనీ పొలిటిక్స్గా మంచిగా చూపించారా? టీవీ నేను వీళ్ళంతా కూడా ఏదో కట్ చేస్తారు కొన్ని మీరు, ఈ ఛానల్స్ అన్నీ కూడా ఇతను కామెడీ చేశారు. ఓకే. ఈజ్ నాట్ ఎ కామెడియన్. కామెడీ చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు పాపం? మంచి చేయాలని వచ్చాడు. పోలవరం ప్రాజెక్ట్ అక్కడి నుంచి డబ్బులు కొట్టి మొత్తం కట్టేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ కావాలి, గవర్నమెంట్ దగ్గర కట్టాలి అని మొత్తానికి తను ఆఫ్ చేస్తాడు. నాకు చెప్పాడు ఆయన పౌల్ గారు, మొత్తం పోలవరం అంతా ఇన్ని వేల కోట్లు కూడా నేను అక్కడికి తెప్పించగలని, కాకపోతే వాళ్ళ పేరు పెట్టాలి. అదేందా ఆ క్రిస్టియన్ మిషనరీ పేరు ఏదో పెట్టి తప్పేటి. సరే అర్ధర్ క్వార్టర్ కదా కట్టాడు వరకు ధవళేశ్వరంలో, వాళ్ళు కట్టకపోతే మనకి ఎలా దొరుకుతుంది? సో ఇతను అన్ని విధాలుగా అడ్డుకున్నారు. కారణం ఏంటి? కర్మే. దట్ ఈస్ ఆల్సో కర్మ. అతను ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్. ఇంకా కమర్షియల్గా ఉండేవాడు వీళ్ళు అన్నయ్య డేవిడ్ రాజ్ అని. అతనంత కమర్షియల్ కూడా కాదు అతను. ఈజ్ అ నైస్ పర్సన్. కానీ అతన్ని బ్యాడ్ చేశారు. ఆ బ్యాడ్ ఈరోజు కూడా అతనికి ఫండ్స్ రావట్లేదు. ఫ్లైట్ కూడా చోట అయిపోయింది, ఆపేశారు. ఇది ఎవరైతే చేశారో వాళ్ళందరికీ తగులుతుంది. అప్పుడు అతను చేసిన దాంట్లో కొంత న్యాయం ఉంది. ఈ వాజ్ హెల్పింగ్ పీపుల్. ఎక్కడ బ్యాడ్ అయిపోయాయంటే అంత బతికి ఈ లోకల్ పొలిటీషియన్స్ కాంపిటీషన్ ఏంటి మీకు అని చెప్పాను. ఈ గాడ్ సెండ్, నేను దేవుడు పంపించాడు నా దగ్గరికి, నేను ఇంక ఉన్నాను. నిజామాబాద్లో జరిగింది ఇది ఒక 15 ఏళ్ళ క్రితం. అసలు మీరు ప్రస్తుతం మాట్లాడొద్దని చెప్పి వచ్చాను. నేను వెళ్ళిపోయే లోపల కిందకి హోటల్ నుంచి దిగే లోపల కింద ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. ఆ పిచ్చి పట్టేస్తున్నాడు ఆయన. మీకు అర్థమైనప్పుడు మీకు తప్పితే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. కానీ ఇప్పుడు కూడా ఇలా పాడడం లేటి కామెడీకి చేస్తారు ఈ ఛానల్స్. ఇంకెక్కువ కామెడీ చేస్తారు, చాలా ఎక్కువ కామెడీ చేస్తారు, ఎక్కువ ట్రాల్ చేస్తూ ఉంటారు. అతను మాట్లాడే దాంట్లో యొక్క విషయాన్ని గమనించట్లేదు ఎవరన్నా. ఓకే. సో పాపం ఇట్స్ ఆల్సో దిస్ వీడియో షుడ్ బి ఎ లిటిల్ స్మాల్ అగైన్ ఎ రిమైండర్ మెసేజ్ టు మై ఫ్రెండ్ కేఏ పాల్. ఓకే. ఈజ్ నాట్ ఎ కామెడియన్. కామెడీ చేయబడ్డాడు. ఎలా చేయబడ్డాడు పాపం? మంచి చేయాలని వచ్చాడు. పోలవరం ప్రాజెక్ట్ అక్కడి నుంచి డబ్బులు కొట్టి మొత్తం కట్టేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి పొలిటికల్ మైలేజ్ కావాలి, గవర్నమెంట్ దగ్గర కట్టాలి అని మొత్తానికి తను ఆఫ్ చేస్తాడు. నాకు చెప్పాడు ఆయన పౌల్ గారు, మొత్తం పోలవరం అంతా ఇన్ని వేల కోట్లు కూడా నేను అక్కడికి తెప్పించగలని, కాకపోతే వాళ్ళ పేరు పెట్టాలి. అదేందా ఆ క్రిస్టియన్ మిషనరీ పేరు ఏదో పెట్టి తప్పేటి. సరే అర్ధర్ క్వార్టర్ కదా కట్టాడు వరకు ధవళేశ్వరంలో, వాళ్ళు కట్టకపోతే మనకి ఎలా దొరుకుతుంది? సో ఇతను అన్ని విధాలుగా అడ్డుకున్నారు. కారణం ఏంటి? కర్మే. దట్ ఈస్ ఆల్సో కర్మ. అతను ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్. ఇంకా కమర్షియల్గా ఉండేవాడు వీళ్ళు అన్నయ్య డేవిడ్ రాజ్ అని. అతనంత కమర్షియల్ కూడా కాదు అతను. ఈజ్ అ నైస్ పర్సన్. కానీ అతన్ని బ్యాడ్ చేశారు. ఆ బ్యాడ్ ఈరోజు కూడా అతనికి ఫండ్స్ రావట్లేదు. ఫ్లైట్ కూడా చోట అయిపోయింది, ఆపేశారు. ఇది ఎవరైతే చేశారో వాళ్ళందరికీ తగులుతుంది. అప్పుడు అతను చేసిన దాంట్లో కొంత న్యాయం ఉంది. ఈ వాజ్ హెల్పింగ్ పీపుల్. ఈ గాడ్ సెండ్, నేను దేవుడు పంపించాడు నా దగ్గరికి, నేను ఇంక ఉన్నాను. నిజామాబాద్లో జరిగింది ఇది ఒక 15 ఏళ్ళ క్రితం. అసలు మీరు ప్రస్తుతం మాట్లాడొద్దని చెప్పి వచ్చాను. నేను వెళ్ళిపోయే లోపల కిందకి హోటల్ నుంచి దిగే లోపల కింద ప్రస్తుతం మాట్లాడుతున్నాడు. ఆ పిచ్చి పట్టేస్తున్నాడు ఆయన. మీకు అర్థమైనప్పుడు మీకు తప్పితే ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. కానీ ఇప్పుడు కూడా ఇలా పాడడం లేటి కామెడీకి చేస్తారు ఈ ఛానల్స్. ఇంకెక్కువ కామెడీ చేస్తారు, చాలా ఎక్కువ కామెడీ చేస్తారు, ఎక్కువ ట్రాల్ చేస్తూ ఉంటారు. అతను మాట్లాడే దాంట్లో యొక్క విషయాన్ని గమనించట్లేదు ఎవరన్నా. ఓకే. సో పాపం ఇట్స్ ఆల్సో దిస్ వీడియో షుడ్ బి ఎ లిటిల్ స్మాల్ అగైన్ ఎ రిమైండర్ మెసేజ్ టు మై ఫ్రెండ్ కేఏ పాల్. ఓకే సార్, థ్యాంక్ యూ.